ఆదిలాబాద్ టౌన్ మార్వాడి ధర్మశాల వెంకటేశ్వర మందిరం నుండి శోభాయాత్రను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు, పిల్లలు, మహిళలు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరిగింది. ఆదిలాబాద్ టౌన్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నుండి కూడా శోభాయాత్రను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం జరిగింది. ఆర్యవైశ్య సంఘం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సోమక్షేత్ర నకాశ సంఘం వారు ఆదిలాబాద్లో శ్రీ నిమిషాంబదేవి పల్లకి సేవ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలందరూ ఆరతులతో పల్లకి సేవలో పాల్గొనడం జరిగింది. మరియు కుల పెద్దలు, పిల్లలు, మహిళలు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరిగింది. ఆదిలాబాద్ టౌన్లో ఒకే రోజు 3 శోభాయాత్రలు ఒకే సమయానికి నిర్వహించడం జరిగింది. వాసవాంబికా మామది నిండ నీవే కన్యకాంబికా, వాసవాంబికా కన్యకాంబికా దయగొనవే. శివ 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 సదా శివ, శివ 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 సదా శివ. మాయమ్మ రూపము నీదము, అమ్మలా మాయమ్మ రూపము నీదము. క్షత్రియ వంశీయులమైన మేము నకాశ సంఘం ఆదిలాబాద్ జిల్లా. సో ఈరోజు అమ్మవారి యొక్క పుట్టినరోజు దినోత్సవం ఘనంగా జరుపుతున్నాం. ఈరోజు
గత 9 రోజుల నుంచి ఆదిలాబాద్ నకా సంఘంలో ప్రతిరోజు లలిత సహస్రనామాలు, అలాగే ప్రతిరోజు సాయంత్రం పూజలు పునస్కారాలు చేస్తూ నిన్న కుంకుమార్చతని, అలాగే ఈ రోజు కూడా అమ్మవారి పుట్టినరోజు ఘనంగా నిర్ణయించాము. ఇలాగే ప్రతి సంవత్సరము ఘనంగా నిర్వహిస్తుంటాము. గత 60 ఏళ్ళ నుంచి మా తాత ముత్తాతల నుంచి ఈ అమ్మవారి యొక్క పుట్టినరోజు వేడుకని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలుపుతున్నాం. ధన్యవాదాలు. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.